हिंदुत्व यूट्यूब चैनल में आपका स्वागत है। सभी हमारे हिंदू भाइयों के लिए एक पवित्र स्थान, जहां हम अपने समृद्ध इतिहास में गहराई से जाते हैं, स्पष्टता के साथ अनुसंधान करते हैं रीति रिवाज, मंदिर और त्योहारों को। पवित्र गंगा से शानदार हिमालय तक हम मातृभूमि के रहस्यों को खोजेंगे। हेलो दोस्तों, मेरा नाम शिवा है, इसका नाम मुरली है। हाय, वेलकम टू हिंदुत्व यूट्यूब चैनल। अगर आपको हमारा वीडियो पसंद आए तो लाइक, शेयर एंड कमेंट और सब्सक्राइब जरूर करिए, और हमारा चैनल का अपडेट्स आपको नोटिफिकेशंस होने के लिए बेल आइकन ज़रूर दबाएं। आज हम रिएक्शन करने वाले हैं उसका एक वीडियो पे। उसका नाम था काकाभूषण द मल्टीवर्स मिस्ट्री इन तेलुगु। आपको हिंदी में भी बताएंगे। ओके, प्ले कर दो। చాలా కల్పాలకు పూర్వం జరిగిన ఒకానొక దక్ష యజ్ఞంలో దక్షుని కూతురు అయిన సతీదేవి తన తండ్రి అయిన దక్షుని యజ్ఞవాటికలో తన భర్త పరమశివుడికి జరిగిన అవమానానికి క్రుద్ధురాలై తన కాలిబొటన వేలితో యోగాగ్నిని రగిల్చింది. ఆ యోగాగ్నిలో ఆదిశక్తి అవతారమైన సతీదేవి తన అవతారాన్ని విడిచిపెట్టింది. పరమశివుని భార్య అయిన ఆ సతీదేవి అవతార పరిసమాప్తి చెందడంతో శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. నిరీశ్వర యజ్ఞం తలపెట్టిన దక్షుడు సతీదేవి మరణానికి కారణమవ్వడంతో ఆ పరమశివుడు దక్షుణ్ణి శిక్షించాలని సంకల్పించాడు. ఆ పరమశివుడు తన జటాజూటాన్ని పెరికి వీరభద్రుణ్ణి సృష్టించాడు. तू बता कैसा होता है उसके बारे में हिंदी में नहीं मालूम, इसलिए ये अपना भगवान शिव का दूसरा अवतार और दूसरा रूप अपन जनरली उसके बारे में बात करते हैं। उनका रूप के दूसरा रूप के बारे में वीरभद्र। जब वो वीरभद्र का अवतार कैसा शुरू हुआ बोले तो शिव का जटा जूट से प्रज्वलित हुए थे। तो वो उन्होंने कैसा प्रज्वलित हुआ बोले तो जब शिव जी सती देवी का देह जो जला हुआ रहता, उनको वो देख के उनको क्रोध आ जाता है। तो तब शिव क्रोध में आ जाके उनका जटा जूट से वीरभद्र भगवान को प्रज्वलित करते हैं। जब वीरभद्र भगवान को आदेश देते हैं कि कोई किसी को भी छोड़ना नहीं, सबको खत्म कर दो बोल के आदेश देते हैं। इसका आगे का वीडियो हम बाद में बताएंगे। ఆయన ఆజ్ఞతో వీరభద్రుడు శివగణాలు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశారు. శివ జటాజూటం నుండి పుట్టిన వీరభద్రుడు దక్షుని తల ఖండించి ఆ నిరీశ్వర యజ్ఞాన్ని ప్రోత్సహించిన మిగిలిన దేవతల్ని శిక్షించాడు. భార్యను కోల్పోయిన పరమశివుడు చింతాక్రాంతుడై సతీవియోగ దుఃఖాన్ని అనుభవించాడు. ఆ పరమశివుణ్ణి శరణు వేడిన దేవతల్ని వీరభద్రుడి కారణంగా మరణించిన దక్షుణ్ణి తిరిగి బ్రతికించి వారి పూర్వశక్తుల్ని ప్రసాదించాడు. కరుణతో వారికి ప్రాణదానం చేసి ఉదాసీనుడైన ఆ శివుడు ఇతర లోకాలకు పయనమై ఆ లోకాల్లో తిరగసాగాడు. ఎన్నో వనాలను, పర్వతాలను, నదీ తటాకాలను చూస్తూ పయనించాడు.
అలా తన ప్రయాణంలో సుమేరు పర్వతానికి ఉత్తర దిశలో అతి దూరమైన ఒకానొక ప్రాంతంలో అందమైన నీలపర్వతానికి చేరుకున్నాడు. ఆ నీలపర్వతం 4 శిఖరాలతో స్వర్ణమయమై విలసిల్లుతున్నది. అది శివుని మనసుకు ఎంతగానో నచ్చింది. అక్కడ ఉన్న విశాలమైన వటవృక్షము, రావి, జువ్వి, మామిడి వృక్షాల సమూహాలు గల ప్రాంతం ఒకటి కనిపించింది. అక్కడ మనోహరమైన ఒక సరస్సు కూడా ఉంది. ఆ ప్రాంతంలో అనేక వృక్షాల నడుమ అన్ని వృక్షాలకు రాజైన కల్పవృక్షం ఒకటి ఉంది. ఆ పర్వతం మీదే కల్పాంతంలో కూడా బ్రతికి ఉండే చిరంజీవి అయిన కాకభూషుండి నివసిస్తున్నాడు. పరమశివుడు ఆ ప్రాంతానికి వచ్చే సమయానికి కాకభూషుండు ఒక వటవృక్షం క్రింద శ్రీరాముని కథాప్రసంగం చేస్తున్నాడు. ఆ కాకభూషుండి చుట్టూ అనేక పక్షులు గుమిగూడి ఉన్నాయి. అవి శ్రీరామగాథను ఎంతో భక్తి శ్రద్ధలతో వింటున్నాయి. ఆ దృశ్యం చూసిన పరమశివుడి మనస్సు ఆనంద తరంగాలలో ఓలలాడింది. శ్రీరామ కథాశ్రవణంతో ఊరట చెందుతున్న పరమశివుడు వెంటనే ఒక హంస శరీరాన్ని ధరించి అక్కడే నివసిస్తూ ఉండిపోసాగాడు. ఆ పక్షులతో పాటు हेलो दोस्तों, ये जब वीरभद्र स्वामी शिव जी का जटाजूट से जब प्रज्वलित होते हैं, जब उनको आदेश दिया जाता है कि सबको मार दो, किसी को भी छोड़ना नहीं। क्यों बोले तो सती देवी का अपमान इनसे सहज नहीं जाता है। और तो और जब वीरभद्र स्वामी सबको ख़त्म करके जब इनके पास आते हैं दक्ष प्रजापति के पास, जब उनका जो हथियार जो है उनका गर्दन पे जब लगते हैं, तब दक्ष प्रजापति हर हर महादेव बोल के 3 बार बोलते उनका नाम जप करते हैं। फिर भी वीरभद्र स्वामी का क्रोध कम नहीं होता। जब उनका और क्रोध बढ़ के उनका शीश काट दिया जाता है। जब शीश काट देने के बाद बाकी सब देवी देवता और जो ब्रह्मदेव और विष्णुदेव भी शिव जी से रिक्वेस्ट करते हैं कि आखिर समय पे भी इन्होंने आपका नाम लिया है, इनको पुनर्जीवित करिए बोले तो तब एक बकरे का शीश दिया जाता है उनको। शीश दिया जाने के बाद फिर उनको पुनर्जन्म आ जाता। उसके बाद उन क्या जब महादेव ये सब छोड़ के आ जाते हैं सिर्फ कैलाश, फिर आगे हम आपको बताएंगे। శ్రీరామచంద్ర ప్రభు యొక్క కథను ఆ కాకభూషుండి చెబుతుండగా వినసాగాడు. ఆ రామాయణం అతి విచిత్రమైనది, సమాంతర విశ్వాల రహస్యాలు కలిగినది, కాల ప్రయాణ వివరాలు కలిగినది, ఆద్యంతం రామభక్తిమయమై ఆశ్చర్యచకితమైనది. అది మానవులకు దుర్లభమైన 1,00,000 శ్లోకాల రామచరిత మానసం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అసలు చాలా కన్ఫ్యూజన్గా ఉంది జానకిరామ్. మనకి పురాణాల ప్రకారం 7 చిరంజీవులేగా, మరి ఆ 7గురు కాక ఇంకో చిరంజీవి ఉన్నాడా? అతని పేరు కాకభూషుండా? కాకి రూపంలో ఉంటాడా? అతడు శ్రీరామచంద్రుడి భక్తుడా? అసలు చిరంజీవులు మొత్తం ఎంతమంది? కాకభూషుండి నిజంగానే 11 సార్లు రామాయణాన్ని చూశాడా?
అసలు ఈ కాకభూషుండి ఎలా చిరంజీవి అయ్యాడు? అతను నిజంగా మల్టీవర్స్ ని చూసాడా? మల్టీవర్స్ లో టైం ట్రావెల్ చేశాడా? ఇన్ని ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్స్ మన గ్రంథాల్లో ఉన్నాయా? అదీ కాక బ్లాక్ హోల్స్ గురించి మన పురాణాల్లో రాసుందా? దాన్ని కాకభూషణుడు విట్నెస్ చేశాడా? ఈ కాకభూషుండి టైడల్ డిస్రప్షన్ ఈవెంట్ ని కళ్ళారా చూశాడా? జానకిరామ్ గారు, మీరు ఇంకా పూర్తి వివరాలు తెలియజేయకపోతే సస్పెన్స్ చాలా పెరిగిపోతుందని అనుకుంటున్నారా? అయితే అర్జెంట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం, నాతో రండి. బట్ మీ అందరికీ ఒక కండిషన్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నా ఫ్యూచర్ టాపిక్స్ లో రాబోయే అనేక సందేహాలకి సమాధానాలు ఈ ఎపిసోడ్ లో ఉండబోతున్నాయి. ఈ ఎపిసోడ్ ని స్కిప్ చేయకుండా చూస్తే ఆ సందేహాలన్నీ క్లియర్ అయిపోతాయి. అండ్ ఈ సిరీస్ లో రాబోయే ఎపిసోడ్లను కూడా మిస్ కాకుండా చూడండి. హిందూ ధర్మశాస్త్రాల్ని, గ్రంథాల్ని అనుసరించి చిరంజీవులు కేవలం 7 కాదు, ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంది. ఈ 7 ఎందుకు ప్రత్యేకించి సూచిస్తున్నారంటే వారు ఆశీర్వాదం వల్ల గాని, వరం వల్ల గాని, శాపం వల్ల గాని చిరంజీవులుగా మారారు. ఈ శ్లోకాన్ని గమనించండి. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః సప్తైతాన్ సంస్మరే నిత్యం మార్కండేయమదాష్టమం జీవేద్వర్షశతం సోపి సర్వవ్యాధి వివర్జిత. దీనర్థం అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసుడు, హనుమాన్, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు మరియు వీరందరి ఆవల మార్కండేయుడు సప్త చిరంజీవులు. మార్కండేయుడు అష్టమ చిరంజీవి. వీరు పురాణ ప్రముఖులు. ఇందులో కొంతమంది శ్రీ రామాయణ కాలానికి చెందిన వారున్నారు, మహాభారత కాలానికి చెందిన వారున్నారు. కానీ చరిత్రలో చెప్పని కొంతమంది ఇతర చిరంజీవులు కూడా ఉన్నారు. అందులో ఒకరు రోమస మహర్షి. ఈయనకి శరీరం మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని మహాకల్పాల ఆయుష్ ఈయనకు ఉంటుంది. అంటే ఈయన ఆయుష్ కల్పాల కంటే కూడా అతీతమైనది. ఈ సృష్టిని సృష్టించిన ప్రతి బ్రహ్మదేవుడు వెళ్ళిపోతుంటే ఆయన ఒంటి మీద ఒక్కొక్క రోమం రాలుతుందన్నమాట. ఈ రోమస మహర్షికి మరణం రావాలంటే ఆయన ఒంటి మీద కోట్ల సంఖ్యలో ఉన్న రోమాలన్నీ బ్రహ్మదేవుళ్ళు వెళ్ళిపోతే తప్ప ఆయనకు మరణం రాదు. ఇక మార్కండేయుడు కూడా కల్పాలకు మించిన ఆయుష్ కలిగినవాడు. ఆయన అనేక ప్రళయాలను చూశాడు. వీరు కాక మరొక చిరంజీవి ఒకరున్నారు. ఆయన పేరే కాకభూషుండి. కాకభూషుండి కల్పాలను జయించిన ఆయుష్ కలిగినవాడు. काकभूषुंडी और इनके बारे में बोलो। हाँ, इनके बारे में काकाभूषुंडी के बारे में बात करें तो ये जो काकाभूषुंडी जो है इनको अमर रहने का वरदान मिला है। वो पहला पॉइंट नंबर 1। पॉइंट नंबर 2 क्या है, काकाभूषुंडी जो है राम जी को करीब से देखे हैं उन्होंने, जो आज तक कोई भी उनको करीब से नहीं देखे हैं। जो करीब से देखे हैं बोले तो काकाभूषुंडी एक ही इंसान जो है उन्होंने करीब से देखे हैं। और इनको क्या है, राम जी का नाखून से तक, पैर नाखून से तक बाल तक मालूम है। उन्होंने कैसे रहते हैं, उन्होंने क्या खाते हैं, उन्होंने कैसे मतलब रहते हैं और कैसे मतलब बातचीत करते हैं, सब कुछ A to Z काकाभूषुंडी जी को मालूम है। अपन उनको हनुमान जी के जैसा बड़ा भक्त है उन्होंने भी राम जी का। तो माना जाता है कि हनुमान जी से बड़ा भक्त कोई भी नहीं है बोल के माना जाता है। फिर भी ये क्या है, हनुमान जी से पहले भक्त है राम जी का काकाभूषुंडी। इन्हों क्या है, राम जी का रोम तक इनको मालूम है। और तो इन्हों नज़दीक से भी देखे हैं। तो काकाभूषुंडी जब भी इनके बारे में भगवान जी के बारे भगवान प्रभु श्री राम के बारे में बात करते हैं तो मतलब आसपास के लोग भी बहुत खुश हो जाते हैं। तो इनको
राम जी को मतलब राम जी कैसा बात करते हैं, मतलब राम जी क्या वस्त्र धारण पहनते हैं, कैसे उनके मतलब हालचाल, राम जी का हालचाल सब इनको मालूम है। तो इन्होंने नज़दीक से देखे हैं, फिर भी तो राम जी के बारे में सब पता है। तो जहाँ तक मेरे को मालूम है, हनुमान जी से पहले पैदा हुए ही नो वो एक है, और हनुमान जी से पहले वक्त है इनो राम जी का। और तो हनुमान जी भी नज़दीक से देखे हैं राम जी, मगर लेकिन बचपन से नहीं देखे। इनो काकाभूषण जी जो है राम जी का बचपन, जब बाल राम थे ना राम जी, तब से और इनो बड़ा होने तक इनो नज़दीक से देखे हैं और सब कुछ पता है राम जी। ओके, लक्ष्य एक लक्ष्य श्लोक बोले तो क्या है? लक्ष्य श्लोक స్లోగన్ అంటే నాకు అంత ఐడియా లేదు. విశ్వాలకు అతీతుడు, భూగ్రహ జీవి. ఓకే, ఈ పైన 7 చిరంజీవుల్ని విడిగా పేర్కొనడానికి ముఖ్య కారణం వారు ఈ కల్పంలో చివరి కలియుగం వరకు జీవించి ఉంటారు. అంటే బ్రహ్మదేవుని యొక్క ఒక్కరోజు గడిచిన తర్వాత వారి ఉత్తమ గతుల్ని పొందుతారు. ఒక్క హనుమంతులు వారు మాత్రం తర్వాతి కల్పంలో మళ్లీ బాల హనుమంతుల్లా అంజనాదేవి గర్భాన జన్మిస్తాడు. హనుమద్ అవతారాన్ని స్వీకరిస్తారు. ఈ 7 మన కాలమానానికి చెందినవారు. అంటే ప్రస్తుత బ్రహ్మ సృష్టిలో యాక్టివ్ గా మన కాలానికి చెందిన చిరంజీవులు అన్నమాట. అందుకే వారందరూ మనకు లైవ్ ఇన్స్పిరేషన్ గా నిలబడి ఉన్నారు. ఇక మిగిలిన కాకభూషుండు, మార్కండేయుడు, రోమస మహర్షి వేరే విశ్వాలకు వేరే కల్పాలకు చెందిన విచిత్ర చిరంజీవులు. దే ఆర్ రియల్ టైమ్ ట్రావెలర్స్, మల్టీవర్స్ కి చెందిన ఇమ్మోర్టల్స్. వారు సద్గతులు పొందడానికి ఇంకా చాలా కల్పాల సమయం ఉంది. ఈ ముగ్గురులో మార్కండేయ మహర్షి ప్రస్తుత కల్పంలో వైవస్వత మన్వంతరంలో 28వ చతుర్యుగంలో, అందులోని ద్వాపర యుగంలో మహాభారత గాథలో ధర్మరాజు గారికి దర్శనమిచ్చి అనేక ప్రవచనాలను ఉపదేశాలను చేశారు. కాబట్టి ఆయన్ని ఈ 7 చిరంజీవుల తర్వాత అష్టమ చిరంజీవిగా ఈ శ్లోకంలో పేర్కొన్నారు. ఇక మిగిలిన ఈ 2 చిరంజీవులు చాలా మందికి పరిచయం లేని వాళ్ళు, కాకభూషణుడు, రోమస మహర్షి. రోమస మహర్షి విషయానికి వస్తే ఆయన అమోఘమైన భక్తి చేత, తపస్సు చేత చిరంజీవత్వాన్ని పొందారు. ఈ రోమస మహర్షి ఒంటి నిండా అనేక బంగారు కాంతులీనే రోమాలుంటాయి. అందులో ఒక్కొక్క రోమం రాలిపోయినప్పుడు ఒక్కొక్క కల్పం అయిపోతుందన్నమాట. ఇన్ అదర్ వర్డ్స్, ఒక్కొక్క కల్పం అయితే గాని ఆయన ఒక్కొక్క రోమం రాలదన్నమాట. అలా ఎప్పుడైతే ఆయన ఒంటి మీద రోమాలన్నీ రాలిపోతాయో అప్పుడు ఆయనకి మరణం సంభవిస్తుంది. అప్పుడు ఆయన సద్గతులకు వెళతారు. ఈయన ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు అన్నట్టు చేతిలో ఒక తాటి ఆకులతో చేసిన గొడుగును మాత్రమే ధరించి అరణ్యాల్లో ప్రచ్ఛన్న రూపాలలో తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఈయన గురించి స్పెషల్ గా ఒక ఎపిసోడే పడుతుంది, తర్వాత మాట్లాడుకుందాం. ఇక మిగిలిన ఒకే ఒక్క విచిత్ర చిరంజీవి కాకభూషుండు. విచిత్రం ఏంటంటే ఆంజనేయ స్వామి వారు, కాకభూషుండు ఇద్దరు రామభక్తులే. ఆంజనేయ స్వామి వారు తమ జ్ఞాపకాల్ని విడిచి ప్రతి కల్పంలోనూ తిరిగి బాలునిగా, ఒంటి మీద సర్వాభరణాలతో, స్వర్ణ బ్రహ్మ యజ్ఞోపవీతంతో, చెవులకు మాణిక్య కుండలాలతో ప్రతి కల్పంలోనూ అంజనాదేవి గర్భాన జన్మిస్తారు. ఆయన ఫిజికల్ బాడీ డెస్ట్రాయ్ అవ్వదు, కేవలం పసివాడిగా మారి అవతార స్వీకారం చేస్తుంటారన్నమాట. ఆయన పరమశివుడి అవతారం. ఎప్పుడైతే మహాకల్పాంతం జరిగి ఇప్పుడున్న బ్రహ్మ కూడా అంతరిస్తారో అప్పుడు ఆంజనేయ స్వామి వారు బ్రహ్మ పదవిని స్వీకరిస్తారు. బ్రహ్మగా అందరి తలరాతలు రాస్తాడు. భవిష్యత్ బ్రహ్మాయి సృష్టి కార్యాన్ని నిర్వర్తిస్తాడు. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ముఖ్య గమనిక. ఆ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో శ్రీమద్ రామాయణము, పరాశర సంహిత మరియు మొదలైన గ్రంథాలను అధ్యయనం చేసి ఆ హనుమంతుల వారు త్రేతాయుగ కాలంలో ఎలా ఉండేవారో స్టడీ చేసి ఒక పెయింటింగ్ ని చిత్రీకరించాను. దాన్ని అందరూ పూజించుకోవడానికి వీలుగా ఒక ఫోటో ఫ్రేమ్ గా రూపొందించాను. దాన్ని అమెజాన్ లో సేల్ చేస్తున్నాను. ये फोटो फ्रेम मेरे पास है। हाँ, इसके पास है। इसका ये जो फोटो फ्रेम इन्होंने जो बताए हैं, ये ओरिजिनल फोटो ऑफ हनुमान जी है। ये सभी को खरीदना चाहिए। ये ओरिजिनल रूप है हनुमान जी का। हाँ, ये ओरिजिनल रूप है। और ये जो ओरिजिनल रूप का हनुमान जी का फोटो जो है सबके पास रहना चाहिए, और कट्टर हिंदुओं के पास बिल्कुल रहना चाहिए।
దీని నుండి జనరేట్ అయ్యే ధనంలో కొంత భాగం మన విజువలైజేషన్ ఆఫ్ పురాణాస్ ప్రాజెక్ట్లోకి ఉపయోగించడం జరుగుతుంది. మీలో ఎవరైనా ఈ రియల్ హనుమాన్ ఫోటో ఫ్రేమ్ ని తీసుకోదలుచుకుంటే ఈ క్రింది డిస్క్రిప్షన్ లో అమెజాన్ లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. వెయిట్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చాలా ముఖ్యమైన గమనిక. నేను చిత్రించిన ఈ హనుమాన్ ఫోటో ఫ్రేమ్ కేవలం అమెజాన్ లో మాత్రమే ప్రస్తుతం సేల్ చేస్తున్నాను. కానీ దురదృష్టవశాత్తు చాలా మంది హైజాకర్స్ మరియు అనాథరైజ్డ్ సెల్లర్స్, డూప్లికేట్ సెల్లర్స్ మన అమెజాన్ పేజ్ లో మన పేరు కింద యాడ్ అయిపోతున్నారు. ఒక్కొక్కసారి వారి పేరు ముందొచ్చేటట్టు కూడా చేసేస్తున్నారు. వారికి ఇప్పటికీ కాపీరైట్ నోటీసులు పంపించి లీగల్ గా వాళ్ళని నియంత్రించడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈ డూప్లికేట్ సెల్లర్స్ ని నా పేజ్ నుంచి తొలగిస్తున్నాను. కాబట్టి మీరు నాకు చేయవలసిన హెల్ప్ వల్ల అమెజాన్ లో ఆర్డర్ చేసుకునేటప్పుడు యాడ్ టు కార్ట్ కొడతాం కదా, ఆ యాడ్ టు కార్ట్ కొట్టేటప్పుడు ఖచ్చితంగా సెల్లర్ నేమ్ మన కాస్మిక్ కార్డ్స్ ఉండేటట్టు చూసుకోండి. మన కాస్మిక్ కార్డ్ సెల్లర్ నుంచి మాత్రమే కొనండి. కాస్మిక్ కార్డ్స్ అనేది నా సెల్లింగ్ నేమ్. ఇతర సెల్లర్స్ నుండి డూప్లికేట్ ప్రొడక్ట్స్ కొని మోసపోకండి. కేవలం ఒరిజినల్ హనుమాన్ ఫోటో ఫ్రేమ్ ని సెల్లర్ నేమ్ కాస్మిక్ కార్డ్స్ అని చూసి మాత్రమే కొనండి. ఇదిగో ఇక్కడ కొన్నిసార్లు నకిలీ సెల్లర్స్ యాడ్ అయిపోతుంటారు. మన పేజ్ ని హైజాక్ చేసి బై బాక్స్ విన్ చేసి ఒక్కొక్కసారి మెయిన్ పొజిషన్ లో కనిపిస్తుంటారు. అంటే ఈ కింద లింక్ ఓపెన్ చేయగానే మన పేజ్ ఓపెన్ అవుతుంది, కానీ అక్కడ సెల్ చేసే సెల్లర్ యొక్క నేమ్ మారిపోయి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో ఒకవేళ మీకు వేరే సెల్లర్ నేమ్ కనిపిస్తూ ఉంటే గనక మన సెల్లర్ నేమ్ క్రింద అదర్ సెల్లర్స్ లో ఉంటుంది. ఇదిగోండి సరిగ్గా ఇక్కడ. ఇందులో కాస్మిక్ కార్డ్ సెల్లర్ ని సెలెక్ట్ చేసి దాని నుంచి యాడ్ టు కార్ట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హనుమాన్ ఫోటో ఫ్రేమ్ ని ఆర్డర్ చేసుకోండి. ఆ రామ భక్తుణ్ణి, పురాణ పురుషుణ్ణి మీ ఇంటికి ఆహ్వానించండి. ఈ కాకభూషుండి కథను శ్రద్ధగా వినండి. పూర్వకల్పాల్లో ఒకానొక నాడు కైలాసంలో పార్వతీదేవి పరమశివుణ్ణి మహారామభక్తుడు, చిరంజీవి అయిన కాకి రూపం గల కాకభూషుండు గురించి విశేషాలు చెప్పమని అడిగింది. దానికి పరమశివుడు పార్వతీదేవితో, దేవి, నీ గత జన్మలో నీవు సతీదేవి. నీ తండ్రి దక్షుడు నేను లేని నిరీశ్వర యజ్ఞం మొదలుపెట్టాడు. నీవు పుట్టింటి వారి మీద అభిమానంతో ఆ యజ్ఞానికి వెళ్లి వస్తానని వెళ్ళావు. అక్కడ మీ తండ్రి నన్ను నీచమైన మాటలు అని అవమానించాడు. దానితో నీ కాలి బ్రొటనవేలితో యోగాగ్నిని రగిల్చి ఆత్మాహుతి చేసుకున్నావు. ఆ కథలన్నీ నీకు తెలిసినవే. అటు తర్వాత जो पहले आपको बताया था ना, वो शिव जी के रूप के बारे में, उनका गुस्सा के बारे में बताया था ना, वही इधर बोल रहे हैं। वही इधर बोल रहे हैं। अभी हम आपको आगे सुनाएंगे। काकभूषण के बारे में बोल रहे हैं इन्हें, शिव जी ने बोल रहे हैं, आपको आगे बताएंगे। आगे देखने उनके पास अच्छा रामायण है, वो उनके उसके बारे में बोल रहे हैं। చింతాక్రాంతుడినైన నేను మేరు పర్వత శిఖరాల వద్ద ఉన్న కాకభూషుండి అనే చిరంజీవి వద్దకు వెళ్లి అక్కడ వారికి తెలియకుండా హంస రూపాన్ని ధరించి ఆ కాకభూషుండి చెప్పే రామాయణాన్ని విన్నాను. అది మనసుకు ఎంతో శాంతిని, ఊరటను ప్రసాదించే ఆనందభరితమైన రామాయణం. అది వినిన పిమ్మటనే నేను తిరిగి కైలాసం వచ్చాను. నీవు తిరిగి కొన్నాళ్లకు పర్వతరాజపుత్రికగా పార్వతిగా జన్మించావు. ఇలా నా భక్తురాలివై నాకు భార్యవై నన్ను చేరుకున్నావు. ఇది నేను కాకభూషుండిని కలిసిన వృత్తాంతం. అయితే గరుత్మంతుడు ఒకసారి కాకభూషుండిని కలిసిన ఒక కథను చెబుతాను విను. పూర్వం రామాయణంలో మేఘనాథుడి చేతిలో తమకు తామే బంధింపబడి రామలక్ష్మణులిరువురు నాగపాశాలతో బంధించబడ్డారు. ఆ సమయంలో నారద మహర్షి వైకుంఠంలో గరుడిని కలిసి ఆ నాగపాశాలను విడిపించమని భూలోకానికి పంపించాడు. సర్పభక్షకుడైన గరుడు ఆ రామచంద్ర ప్రభువు నాగపాశాలు విడిపించి తిరిగి వచ్చి చింతాక్రాంతుడయ్యాడు. గరుడు ఆ సంఘటనను పదే పదే గుర్తు చేసుకుని అనేక విధాలుగా ఆలోచింపసాగాడు. సర్వవ్యాపకుడు, నిర్వికారుడు, మాయాతీతుడు అయిన శ్రీ మహావిష్ణువు రామావతారంలో ఒక రాక్షసాధముడు ప్రయోగించిన నాగపాశాలచే బంధించబడడమా ఆశ్చర్యకరంగా ఉంది అనుకుంటూ దిగులు పడ్డాడు. గరుడు తన మనస్సు కుదుటపరుచుకొనుటకు ప్రయత్నించడు. కానీ జ్ఞానోదయం కాకపోవడం వల్ల ఆయన హృదయం భ్రమతో నిండిపోయింది. వెంటనే నారద మహర్షి వద్దకు వెళ్లి తన సందేహాన్ని ఆయన ముందు విన్నవించుకున్నాడు. ఆయన గరుడునితో, ఓ గరుడా, వినుము. శ్రీరాముని మాయ అతి శక్తిమంతమైనది. ఆయనే స్వయంగా పరబ్రహ్మం. నీ మనసును ఆవరించిన మోహం నా మాటలతో తొలగిపోయేది కాదు. కావున నీవు
బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి ఆయన ఆజ్ఞను అనుసరించు అని అన్నాడు. పక్షిరాజైన గరుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి తన సందేహాన్ని ప్రకటించాడు. దాన్ని విన్న బ్రహ్మ రామచంద్రుణ్ణి స్మరించి మనసులో నమస్కరించి, ఆ భగవంతుని మాయా ప్రభావము అపారము, అది నన్నే చాలాసార్లు ఆట పట్టించింది. ఈ సమస్త జగత్తు సృష్టించింది నేనే, అట్టి నేనే మాయామోహితుడినయ్యాను. ఇక ఈ సృష్టిలో ఉన్న పక్షిరాజువు నువ్వు మాయామోహితుడవ్వడంలో ఆశ్చర్యమేమున్నది అనుకుని, ఓ గరుడా, శ్రీరామ మహిమను ఆ పరమేశ్వరుడు బాగుగా ఎరుగును, కావున నీవు పరమేశ్వరుని వద్దకు వెళ్ళు అని సెలవిచ్చాడు. బ్రహ్మవచనాలను విన్న గరుడు నా దగ్గరకు బయలుదేరి వచ్చాడు. నాకు ప్రణమిల్లి తన సందేహాన్ని వివరించిన గరుడునితో నేను ప్రేమగా, ఓ గరుడా, నేను కుబేరుని కలవడానికి వెళుతున్నాను. మార్గమధ్యంలో నీవు నన్ను కలిశావు. నీకు ఉపదేశం ఎలా చేయగలను? చాలా కాలం సజ్జనులతో సాంగత్యం చేస్తే గాని భగవంతునికి సంబంధించిన సందేహాలు దూరం కావు. మునీశ్వరులు గానం చేసే అనేక హరిగాథలను వినవలను. ఓ గరుడ, నిత్యం హరికథా ప్రసంగం జరిగే చోటుకు నిన్ను పంపిస్తాను. అక్కడ ఆది మధ్యంతరహితం అంతా శ్రీరామచంద్రుడే, ఆయనే ప్రభువు. ఆ ప్రసంగం నీ సందేహాలన్నీ దూరం చేస్తుంది. నీకు అనన్య శ్రీరామ ప్రేమ కలుగుతుంది అని పలికి ఇలా అన్నాను. నీవు ఉత్తర దిశకు వెళ్ళు. అక్కడ అందమైన నీలగిరి కలదు. అక్కడ పరమశీలుడైన కాకభూషుండి నివసిస్తున్నాడు. అతను వయోవృద్ధుడు, జ్ఞాననిధి, నిరంతరం శ్రీరామ కథలను వివరిస్తుంటాడు. అతడు రామ కథలను చెప్తుండగా అతని చుట్టూ ఎన్నో సుందరమైన పక్షులు గుమిగూడి ఆ కథలను వింటూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి కాకభూషుండిని కలిసి నీ సందేహాలు వివరించు. गरुड़ बोल के पक्षी का राज है ना, पक्षी नहीं तो इंडिया पक्षी अंतर हाँ पक्षी का राज गरुड़ बोल के गरुड़मंत इनको राम लक्ष्मण वो बंदी बंदी पे पावन मतलब बंदी పాముల మధ్యన బందీ ఉన్నారు రాముడు లక్ష్మణుడు అని చెప్పారు కదా. బందీ అయిందంటే పాములం కదా. సర్ప్ బందీ అంటే బందీ అంటే కట్టేసి ఉంది అని అర్థం. అది హిందీలో ఉంటుంది బందియా. బందీ वो नागराजू बोलते हैं सर्पम अंటారు. हाँ, वो सर्पों के बीच में राम लक्ष्मण को बंदिया जाता है. उसके बाद उनसे उस सर्पों से ये गरुड़ सेव करता है, वहाँ से लेकर आता है. उसके बाद उनको भी ऐसे ही डाउट आएगा कि ये प्रभु क्या है, इनके बीच बंदी होने का बोल के डाउट होता है. उसके बाद वो गरुड़मंत शिव जी से मिलने को जाते हैं. शिव जी ब्रह्मा इन सभी को मिलने के लिए जाते हैं. उनको काकभूषण को के पास जाके जाने बोल के बोलते हैं. हम तो थोड़ा सिंपल ही बोल रहे हैं. कहीं को बोले तो हमको ज़्यादा हिंदी ऐसे नहीं आता है, लेकिन हमारा चैनल तो हिंदी है ना, इसलिए हिंदी में थोड़ा सिंपल बोल रहे हैं. आपको ये ओरिजिनल वीडियो का लिंक भी नीचे डिस्क्रिप्शन में दे देंगे. आपको कुछ दोस्त है तो जो टेम्पल्स में पंडित रहते हैं ना, उनसे भी जान सकते हैं आपको. आपका नज़दीक का टेम्पल में जाके किसी कौन सा भी पंडित मतलब पूछ सकते हैं कि ये कहाँ तक सच है, कहाँ तक झूठ है. ऐसा भी पूछ सकते हैं. और जहाँ तक हमारे को पता है हम बता रहे हैं आपको. तो हमारे से कुछ गलती हुआ तो प्लीज़ एक्सट्रीमली सॉरी. हम अपना गलती मानते हैं अगर गलती हुआ तो. ठीक है दोस्तों, आप वीडियो को कंटिन्यू करेंगे. నీకు జ్ఞానోదయం అవుతుంది.
అని చెప్పాను అని పరమశివుడు పార్వతీదేవికి వివరించాడు. ఆ విధంగా పరమశివుడు చెప్పిన మాటలు విని గరుడు ఉత్తర దిశలో కాకభూషుండిని వద్దకు వెళ్ళాడు. కాకభూషుండి ఉన్న ప్రాంతానికి వెళ్లగానే గరుత్మంతుడి మనసుకు ఏదో తెలియని ప్రశాంతత చేకూరింది. గరుడు కాకభూషుండితో రామచంద్రుని పునీతమైన గాథను తెలియజేయమని విన్నవించుకున్నాడు. కాకభూషుండి రామచరిత మానసము అనే రామకథను వివరించాడు. రామచరిత మానసము అనే రామాయణాన్నే తులసీదాసు గారు అవధీ భాషలో రచించి 500 సంవత్సరాల క్రితం మనకు అందించారు. కాకభూషుండి చెప్పిన విస్తారమైన కథను ఒక షార్ట్ ఫామ్లో తులసీదాసు గారు మనందరికీ అందించారు. అది ఈ కల్పానికి సంబంధించిన రామాయణ గాథ కాదు. ఓకే, కాకభూషుండి ఇలా చెబుతూ ఒక అద్భుతమైన మాట అన్నారు. ఇది మనందరికీ ఒక ఉపదేశం లాంటిది. అదేంటంటే, ఓ గరుత్మంత, బాలుడు మొదట శల్యచికిత్స చేస్తున్నప్పుడు, అంటే డాక్టర్ బోన్ సర్జరీ చేస్తున్నప్పుడు తన ధైర్యాన్నంతా కోల్పోయి ఏడుస్తాడు. కాని వాని తల్లి ఆ రోగం తగ్గుతుంది అని తెలిసి బాలుని ఏడ్పు పట్టించుకోదు. ఎందుకంటే ఆ చికిత్స బాలుడిని బాగు చేస్తుంది. అదేవిధంగా భక్తుని మేలు కొరకు శ్రీరాముడు ముందుగా ఆ భక్తునికి ఉండే గర్వము అనే దోషాన్ని హరిస్తాడు. అప్పుడు ఆ మనిషికున్న భ్రమలన్నీ వీడిపోతాయి. అలా భ్రమలు వీడినవాడు ఆ ప్రభువును ఎలా భజించకుండా ఉండగలడు? మనమంతా కూడా అలా ఎన్నో భ్రమంలో బ్రతుకుతుంటాము. మనకొచ్చిందే పెద్ద కష్టమని, మనకు తెలిసిందే ప్రపంచమని, మన అహంకారమని, మన చదువే గొప్పదని, డబ్బున్నవాడే గొప్పవాడని, డబ్బే సర్వస్వం అని, అనేక దుర్వ్యసనాలు జీవితాంతం తనకు సుఖాలు ఇస్తాయని, చెడుగా ఉంటేనే ఈ కలికాలంలో గొప్పగా బ్రతకవచ్చని, మంచికి రోజులు కాదని, ఇలా అనేక అజ్ఞాన అహంకారాలతో బ్రతుకుతూ ఉంటాము. నిజానికి మనం ఆ పరమాత్ముని సృష్టిలో ఉన్న అనేకానేక బ్రహ్మాండాలలో ఉన్న ఒకానొక బ్రహ్మాండంలోని భూమిపై నివసిస్తున్న జీవులమని, ఈ సమస్త సృష్టి ఆ పరమాత్ముని స్వరూపమేనని, అంతా ఆయన లీలా విలాసమని గ్రహించిన నాడు మనందరి భ్రమలు కూడా తొలగిపోతాయి. ఓకే, కాకభూషుండి శ్రీరాముని ప్రభావం గురించి, తాను ఒకప్పుడు మోహంతో ఆవరించి ఉన్న తన గతం గురించి, తన మూర్ఖత్వం గురించి ఇలా వివరించాడు. ఓ గరుడా, నేను ప్రతి కల్పంలో జరిగే రామ అవతారాన్ని చూడడానికి ఈ భూమిపైనే ఉండి అయోధ్య నగరానికి వెళుతూ ఉంటాను. అక్కడ శ్రీరాముని బాల్య లీలను చూసి సంతోషించి వస్తూ ఉంటాను. ఆయన జన్మదిన మహోత్సవాలను చూస్తూ ఉంటాను. ప్రతి రామాయణంలో ఆ శ్రీరాముడు పుట్టగానే 5 సంవత్సరాల పాటు ఆ అయోధ్య నగరంలో కాకి రూపంలోనే నివసిస్తూ ఉంటాను. కన్నులారా ఆ స్వామి బాల్య లీలలను, విశేషాలను తిలకిస్తూ ఉంటాను. ఆ బాలరాముడు కోటి మన్మధుల సౌందర్య శోభలతో ఉంటాడు. నేను చిన్న కాకి రూపంలో भगवान राम जी का बचपन के बारे में बोल रहे हैं. बहुत सुंदर ऐसा बोल रहे हैं. काकभूषुंडी ऐसा गुरुदा को बोल रहे हैं. और काकभूषुंडी जो है गरुड़मंत जी को बता रहे हैं राम जी के बारे में. वो कितना सुंदर रहते, उनका वस्त्र धारण का व्यवहार कैसा रहता है, उनका खाने का व्यवहार कैसा रहता है, बात करने का व्यवहार कैसा रहता है, तो सब बता रहे हैं. तो अभी हम आपको इसके आगे बताएंगे इस वीडियो में. ఆయన దగ్గరగా తిరుగుతూ ఉంటాను. ఆ బాలరాముడు తిరిగే అన్ని ప్రదేశాలలో నేను ఎగురుతూ తిరుగుతూ ఉంటాను. तो इस अभी क्या है, तो गरुड़मंत को काकभूषुंडी जो है गरुड़मंत को क्या बता रहे हैं, जो अयोध्या में राम जी कहाँ फिरे, तो जो फल खाए मैं उसी जगह में फिरता था, उनका जूठा खाता था मैं, बोल के ये बात बता रहे. अब आगे बताएंगे. ప్రాంగణంలో పడిన ఆయన ఎంగిల్ని తింటూ ఉంటాను. ఆ శ్రీరామచంద్ర ప్రభువు లీలలను తలుచుకొనినంతటనే నా తనువు పులకరించును. ఆ బాలరాముని ఉదరంపై 3 రేఖలు ఉంటాయి. సుందర నాభి కలిగి ఉంటాడు. విశాల వక్షస్థలం, వస్త్రాభరణాలు కలిగి శోభిస్తూ ఉంటాడు. ఆయన ఎర్రని అరచేతులు, అంగుళులు, గోర్లు మనోహరంగా ఉంటాయి. ఆ భుజస్కంధాలపై ఆ ఆభరణాలు కలిగి, శంఖం వంటి మెడ కలిగి, మనసులాగే అందమైన బుగ్గలతో, ముద్దులొలికే మాటలతో, స్వచ్ఛమైన తెల్లని దంతకాంతులతో, సంపంగి వంటి ముక్కుతో, చంద్ర కిరణాల్లాంటి ఆహ్లాదకరమైన చక్కని చిరునవ్వుతో, నీలి కమలములు వంటి కన్నులతో,
తీర్చిదిద్దిన గోరోచన వర్ణ తిలకంతో ధనురాకారంలో ఉన్న కనుబొమ్మలతో ये क्यों ऐसे डिटेल्स बोल रहे हैं कि एक भगवान के बारे में बोलना है तो ऐसे डिटेल्स में ही बोलना है, मुश्किल है मेरे भाई, डिटेल्स वो कैसे है कैसे तो मुश्किल है, बहुत मुश्किल है ये। जो डिटेल्स इन्होंने बताया है अपन हिंदी में बताना बोले तो बहुत मुश्किल है। अपन जहाँ तक हाँ मैं बोल रहा हूँ ऐसे जाने के लिए मोस्टली डिटेल्स को जाना है, हाँ वो कैसे दिखते हैं, कैसा क्यों करते हैं, कैसा उनके वो तो है, करना पड़ता है, ऐसा रिसर्च करना पड़ता है। ऐसा देखते हैं हमको भगवान के बारे में थोड़ा एक पिक्चर आएगा वो ऐसा है बोल के, वरना उनका ओरिजिनल पिक्चर वैसा नहीं आएगा। आता नहीं आता। పసుపు పచ్చని వస్త్రాలతో ఎంతో వైభవోపేతంగా ఉంటాడు ఆ శ్రీరామ ప్రభువు. ఆయన కేరింతలు కొడుతూ నాట్యం చేస్తూ దశరథ మహారాజు ప్రాంగణంలో విహరిస్తూ ఉంటాడు. తన నీడను చూచి గంతులు వేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆ నీడను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కేరింతలు కొడుతూ చిన్న కాకి రూపంలో ఉన్న నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. నా వెంట పడతాడు. పక్షి స్వభావమున నేను పరిగెత్తుతూ ఉంటాను. అతడు నాకు అప్పాలు అనే పిండి వంట పదార్థాలు చూపుతూ నాకు తినిపించడానికి దగ్గరకు పిలుస్తూ ఉంటాడు. నేను స్వామిని సమీపిస్తుంటే ఆ ప్రభువు నవ్వుతున్నాడు. నేను దూరంగా వెళితే ఆ ప్రభువు ఏడుస్తున్నాడు. నేను ఆయన కాళ్లను తాకాలని వెళితే ఆయన భయము నటించి వెనక్కు వెళుతున్నాడు. సచ్చిదానంద ఘనుడైన ఆ శ్రీరామచంద్ర ప్రభువు वो काका पूछते जब इनके पास जाते हैं तो इन्होंने डरते नहीं मगर डरने का एक्टिंग करते हैं तो इनका माया भी बहुत ब्यूटीफुल है बोल के भी बोल रहे हैं। माया बहुत लीला भगवान का लीला, राम जी का लीला अपरंपार है। इन्हें भी देखा था, लेवल देखा था। आप किधर भी आपको दिख जाएगा तो अभी पूछ सकते हैं, अरे भाई किधर देखा बोल गए। ठीक है, इसको वीडियो को प्ले कर रहे हैं। ఒక సాధారణ బాలుని వలె ఈ లీలలు ప్రదర్శించడం ఎందుకు అని నాకు ఒక భ్రమ కలిగినది. అహంకారం కలిగింది. ఆ భ్రమలలో ఊగిసలాడుతున్న నన్ను మాయ ఆవరించింది. అప్పుడు ఆ ప్రాంగణంలో ఎవ్వరూ లేరు. శ్రీరాముడు ఒక విశిష్ట లీలా విలాసం చేసిన అద్భుత ఘటన అప్పుడు జరిగింది. ఆ బాలరాముడు మోకాళ్లపై దోగులాడుతూ నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించసాగాడు. ఓ పక్షిరాజా, గరుత్మంతా, నేనప్పుడు పరిగెత్తాను. శ్రీరాముడు నన్ను పట్టుకోవడానికి తన భుజాలను చాచాడు. నేను ఆకాశానికి ఎగిరాను. నేను ఆకాశంలో ఎగురుతున్న కొలది శ్రీరాముని బాహువులు నా దగ్గరకు వస్తూ ఉండడం నేను చూస్తున్నాను. ఇది భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది. నేను ఎగురుతూ బ్రహ్మలోకానికి ప్రవేశించాను. కాని శ్రీరాముని 2 చేతులు నాకు కేవలం 2 అంగుళాల దూరంలోనే ఉన్నాయి. ఈ భూమిని దాటి ఏ లోకాల ఆవరణకు నేను వెళ్ళినా ఆ చేతులు వెంటాడుతూ వెనుకనే వచ్చాయి. అది చూసి నేను భయపడ్డాను. భయంతో కళ్ళు మూసుకున్నాను. కాసేపటికి కళ్ళు తెరవగానే అయోధ్యానగరంలో ఉన్నాను. శ్రీరాముడు ఎదురుగా ఉన్నాను. నన్ను చూసి చిన్నగా నవ్వుతూ నోరు తెరిచాడు ఆ శ్రీరామచంద్ర ప్రభు. ఏదో ఆకర్షణ శక్తి నన్ను పట్టి బలంగా లాగడం వల్ల నేను ఆయన నోటిలోకి ప్రవేశించాను. ఓ ఖగరాజా, విను. నేను అతని కడుపులో అనేక బ్రహ్మాండ సమూహాలను చూశాను. ఫ్రెండ్స్, బ్రహ్మాండ సమూహాలు అంటే క్లస్టర్స్ ఆఫ్ యూనివర్స్ అని గాని ఆర్ క్లస్టర్స్ ఆఫ్ మల్టీవర్స్ అని అర్థం. ఇంకా కాకభూషుండి ఇలా చెప్పసాగాడు. నేను అక్కడ అనేక విలక్షణమైన, ఒకదానికంటే మరొకటి పెద్దగా ఉన్న అనేక కోటానుకోట్ల బ్రహ్మాండాలు చూశాను. రామ్జీ కా मुंह में चले गए, उनके मुंह में ब्रह्मांड पूरे ब्रह्मांड दिखता था उनको, और गैलेक्सीज, प्लैनेट्स, सन्स और करोड़ों का ब्रह्मा, करोड़ों का शिवजी ऐसा दिखते थे। और यमराज भी दिखते थे। यमराज वो भी करोड़ों में, एक नहीं दो नहीं। और आगे बताएंगे। కోట్ల కొలది చతుర్ముఖ బ్రహ్మలు, పరమేశ్వరులు, లెక్క పెట్టలేనన్ని నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుని లాంటి సౌరమండలాలు, లోకపాలకులు, కోట్ల మంది యములు, కాలములు, అసంఖ్యాక భూములు, అసంఖ్యాక పర్వతములు, విశాలమైన భూమి లాంటి గ్రహాలు, లెక్కలేనన్ని సముద్రాలు నేను చూశాను.
सब कुछ काउंटलेस है। हाँ ఈ భూములతో, నదులతో, తటాకాలు, వనాలు, నానావిధ విచిత్ర సృష్టి విచిత్రాలు చూశాను. దేవతలు, మునులు, సిద్ధులు, నాగులు, కిన్నెరలు, మానవులు, చతుర్విధ స్థావర జంగమ జీవులను చూశాను. ఇదివరలో ఎన్నడూ కనీ విని ఎరుగని ఆశ్చర్యకరమైన సృష్టి జాతిని చూశాను. ఫ్రెండ్స్, అంటే కాకభూషుండి ఎన్నో ఏలియన్ వరల్డ్స్ ని, ఏలియన్ సివిలైజేషన్స్ ని కూడా చూశాడు అని దీని అర్థం. ఆ బ్రహ్మాండ సృష్టిని గురించి నేను क्या बोल रहे हैं कि काका भूषण ने एलियंस को भी देखा था, ऐसे बोल रहे हैं एलियंस ऐसा। वेड़ते वेड़ते क्रिएचर्स बोले तो एलियंस, हमको इधर एलियंस तो जैसे बोलते हैं, लेकिन उनका परिभाषा में जीव जंतु, जीव राशि देखे हैं। और उन सबको भी हमारे भगवान ही बनाया था। और स्पेशली एलियंस तो नहीं है, लेकिन हमारे लिए एलियंस है हमारे मॉडर्न साइंस में। हाँ लेकिन एलियंस तो नहीं है। నేను ఏమని వర్ణింపగలను? నేను ఒక్కొక్క బ్రహ్మాండంలో 100 సంవత్సరాలు నివసించాను. అనేక బ్రహ్మాండాలను చూస్తూ సంచరించాను. ఫ్రెండ్స్, ఒకసారి ఈ సంఘటన తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. మన యూనివర్స్ లాంటి ఆల్టర్నేటివ్ అండ్ ప్యారలల్ యూనివర్స్లు ఈ సృష్టిలో ఉన్నాయని వేల లక్షల సంవత్సరాల క్రితమే ఋషులు మన గ్రంథాలలో తెలియజేశారు. వాటి వివరాలు వింటుంటే మనకు ఆశ్చర్యం కలగక మానదు. కాకభూషుండి అలా ఒక్కో బ్రహ్మాండంలో 100 సంవత్సరాలు గడుపుతూ అన్ని బ్రహ్మాండాలు పరిభ్రమిస్తూ 100 కల్పాల కాలం ఆ మల్టీవర్సుల్లోనే గడిపాడు. అలా సంచరిస్తూ ఒకానొక యూనివర్సులో ఉన్న తన ఆశ్రమానికి వచ్చి కొంతకాలం గడిపాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ప్యారలల్ యూనివర్స్ లో కాకభూషుండి లేడు. ఈ మల్టీవర్స్ లో కాకభూషుండి ఒక్కడే ఉన్నాడు. కొంతమంది ద్వారా అయోధ్య నగరంలో ఆ త్రేతాయుగంలో రాముడు అవతరించాడు అని తెలుసుకుని ఆ బ్రహ్మాండంలో ఉన్న అయోధ్య నగరానికి వెళ్లేవాడు. అక్కడ శ్రీరామ జనన మహోత్సవాలను చూశాడు. బాల శ్రీరామచంద్రుడి కడుపులో ఉన్న అనేక మల్టీవర్సులలో ఉన్న రామాయణ కాలాల్లో ఉన్న మరొక రాముని అవతారాలన్నీ కళ్ళారా చూసుకున్నాడు. ఆశ్చర్యం! రాముని నోటిలోకి ప్రవేశించి అక్కడ మల్టీవర్సుల్లో ఉన్న అనేక రాముళ్లని ఈ కాకభూషుండి దర్శించాడు. ఇలా 100 కల్పాల కాలం తన కడుపులో గడిచిపోతున్నా బయట తను నోటిలో ప్రవేశించిన అసలు అయోధ్య నగరంలో ఉన్న మన యూనివర్స్లో కేవలం 2 గడియల కాలం మాత్రమే గడిచింది. అలా టైం డైలేషన్ ని ఎక్స్పీరియన్స్ చేశాడు కాకభూషుండి. కాకభూషుండి టైం ట్రావెల్ కూడా చేశాడు. అనేక భ్రమలకు లోనై అనేక మోహాలు ఆవరించి కాకభూషుండికి కళ్ళు తిరిగి అలసిపోయాడు. బాల శ్రీరాముడు అది గ్రహించి ఒక చిరునవ్వు నవ్వాడు. చిన్నగా నోరు తెరిచాడు. ఆ ప్రభువు నోటి నుండి కాకభూషుండి బయటకు వచ్చాడు. ఆ బాలరాముడు ఏమీ తెలియని వాడిలా తిరిగి ఆ కాకభూషుండితో ఆటలాడడం ప్రారంభించాడు. ఆ లీలలను చూసి కాకభూషుండి మనశ్శాంతి కరువైంది. తన మనసుకి ఎంత నచ్చ చెప్పుకుందామనుకున్నా కుదరక ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు. తేరుకుని కాపాడు కాపాడు అని ఆ రాముడి పాదాలపై పడ్డాడు. అప్పుడు శ్రీరాముడు అతి శక్తిమంతమైన తన మాయను నిలిపివేసి తన కలువ పువ్వు లాంటి హస్తాన్ని ఆ కాకభూషుండుడి శిరస్సుపై ఉంచాడు. ఆ కాకభూషుండి దుఃఖం పూర్తిగా తొలగించాడు. ఆ కాకభూషుండి ఆనందాశ్రువులు కలిగిన కళ్లతో తన దేహం రోమాంచితమవుతుండగా చేతులు జోడించి ప్రార్థించాడు. అప్పుడు శ్రీరాముడు కాకభూషుండితో ఇలా అన్నాడు: ఓ కాకభూషుండి, నేనత్యంత ప్రసన్నుణ్ణయ్యాను. నన్ను ఏదైనా వరం అడుగు. అణిమాది అష్టసిద్ధులు, ఎనలేని సంపదలు, సమస్త సుఖములకు పరాకాష్ట అయిన మోక్షము, జ్ఞానము, వివేకము, వైరాగ్యము, విజ్ఞానము, మునీశ్వరులకు కూడా దొరకని అద్భుత గుణాలు ఏవైనా సరే అడుగు, ప్రసాదించదను, అందులో సందేహం లేదు అన్నాడు. కాకభూషుండి తన మనస్సులో ఇలా ఆలోచించసాగాడు: ప్రభువు నన్ను అన్ని వరములు కోరుకోమన్నాడు, కానీ తన మీద భక్తిని ప్రసాదిస్తాను అని మాత్రం అనలేదు. ఉప్పు లేని భోజనం ఏదైనా ఎందుకు రుచిగా ఉంటుంది? భక్తి లేని గుణం ఏదైనా ఎందుకు ఉపయోగం ఉండదు అని ఆలోచించి ఇలా అన్నాడు: ఓ శ్రీరామ, దయతో మీపై నాకు అనన్య భక్తిని ప్రసాదించండి. ఈ నిష్కామ భక్తిని వేదాలు, పురాణాలు వేనోళ్ల కీర్తిస్తుంటాయి. పరమ యోగీశ్వరులు కూడా దీన్నే అన్వేషిస్తూ ఉంటారు. మీ కృపకు పాత్రులైన ఏ ఒక్కరో మాత్రమే దీన్ని పొందగలరు అని అడిగాడు. దానికి శ్రీరాముడు ఏవమస్తు అని అన్నాడు. అంటే సంస్కృతంలో అట్లే అగుగాక అని అర్థం. అలా పలికి, ఓ కాకభూషుండి, జప యోగాగ్నుల్లో తపస్సు చేసే మునులు కోటి ప్రయత్నాలు చేసినా కాని
వారికి ఇట్టి భాగ్యము కలగదు. నీ విచక్షణ और చాతుర్యానికి 10 मिनट ప్రసన్నుడినయ్యాను. में ये वीडियो నీవు खत्म हो భక్తిని जाएगा। కోరుకున్నావు. इसके बाद నా కృప చే నీ हम आगे హృదయంలో का భక్తి నెలకొని पंडित जी ఉండును. से భక్తి, जो basic జ్ఞాన, information है, విజ్ఞాన, आपको पूछ के వైరాగ్యములు, हम बताएंगे। నా లీలలు, इसके వాటి जो भी రహస్య इसके बाद విభాగములు, जो भी అందు है, వైవిధ్యములన్నింటినీ నీవు पंडित जी से తెలుసుకొనగలవు. मंदिर के నీ अंदर సాధనలు जाके ఎలాంటి पंडित जी से శ్రమ पूछने के बाद ఉండదు. बताएंगे। మాయచే ఉత్పన్నమయ్యే భ్రమలు నిన్ను తాకనైనా తాకవు అని శ్రీరాముడు కాకభూషణుడికి వరం ప్రసాదించాడు. ఈ కాకభూషణుడి చరిత్రలో మల్టీవర్స్ కి సంబంధించిన అనేక విశేషాలను మరియు ఇతర ప్యారలల్ యూనివర్స్ కి సంబంధించిన ఆశ్చర్యకరమైన అంశాలను వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతవరకు సెలవు. राइट, ओके నమస్కారం. दोस्तों, बाय बाय। आज का रिएक्शन वीडियो इतना ही। हाँ। और आज के लिए तो इतना ही है। और फिर अभी हम मंदिर के अंदर जाके जाने वाले हैं और 4 मिनट में मंदिर के अंदर जाने वाले हैं और भगवान जी का दर्शन कर लेके पंडित जी से जो बेसिक इंफॉर्मेशन है आज के वो बेसिक इंफॉर्मेशन है वो पूछ के हम आपको व्लॉग के अंदर, आपके वीडियो के अंदर डालेंगे। व्लॉग जैसे बनाएंगे। हाँ, व्लॉग जैसे थोड़ा बनाएंगे। जस्ट बेसिक और डेप्थ जान नहीं सकते, क्यों बोले तो डेप्थ जाना बोले तो और टाइम लगता है। और एक 1 वीक और 2 वीक्स तो लगता ही लगता है। तो 1 वीक 2 वीक्स के वास्ते उतना टाइम नहीं है अपने पास, तो फुर्सत से वो वीडियो वो भी बनाएंगे, डेप्थ इंफॉर्मेशन का भी। ओके। और उसके बाद से एक लीजर टाइम लेके एक लंबी व्लॉग लाएंगे, पार्ट 1 पार्ट 2 में। और हो सके तो और 2 पार्ट भी लाएंगे, पार्ट 3 पार्ट 4 में 4 पार्ट भी लाएंगे। वो डेप्थ इंफॉर्मेशन होगा जो भी है उसके बारे में। जो डेप्थ इंफॉर्मेशन जो है अपने से ज्यादा पंडितों से जानकारी लेके हम बनाने वाले हैं। और वो एक पार्ट में नहीं होता, 4 पार्ट्स आते हैं उसके। 4 पार्ट्स में आपको अलग अलग मतलब एक पूरा डिस्क्रिप्शन दिया जाएगा, मतलब डिस्क्रिप्शन एक डिटेल्स, फुल डिटेल्स दिया जाएगा एक पार्ट में राम जी के बारे में और उनका जो भी है उनके बारे में, और उनका जितने भाई है उन लोगों के बारे में, और राम जी का जो अर्धांगिनी जो है सीता माता उनके बारे में, टोटल रामायण के बारे में बताएंगे। हाँ, टोटल रामायण के बारे में बताएंगे, A to Z। कैसे बोल रहे हैं? नहीं मतलब थोड़ा डिटेल बताना ना, तो उसके बाद से अलग अलग बता रहा हूँ मैं। ओके। तो टोटल रामायण बताएंगे, 4 पार्ट्स आने वाले हैं, तो टाइम लेके हम बनाएंगे। तो तब तक के लिए आज के वीडियो आज ही अपलोड हो जाएगा। नेक्स्ट टाइम से मंडे और ट्यूसडे में अपलोड करते हैं। हाँ। मंडे और ट्यूसडे, ये बड़े संडे आके वीडियो बनाएंगे। हाँ। ओके दोस्तों, भाई दोस्तों अब अंदर जाएंगे। यूट्यूब चैनल में आपका स्वागत है। सभी हमारे हिंदू भाइयों के लिए एक पवित्र स्थान, जहां हम अपने समृद्ध इतिहास में गहराई से जाते हैं, स्पष्टता के साथ अनुसंधान करते हैं रीति रिवाज, मंदिर और त्योहारों को। पवित्र गंगा से शानदार हिमालय तक हम मातृभूमि के रहस्यों को खोजेंगे। जय श्री राम, हर हर महादेव, जय हनुमान हमारी आत्मा को छुटाए। प्रत्येक एपिसोड के साथ हम अपने आप को डालेंगे, हमारे सांस्कृतिक महीना में हम मनाएंगे। लाइक शेयर सब्सक्राइब करना ना भूले।